డివైన్ దామోదర్ ఛానల్కు స్వాగతం. ప్రతి రాశి వారికి ఒక బలహీనత ఉంటుందండి. ప్రతి రాశి వారికి కొన్ని ఇబ్బందులు కూడా ఉంటాయి. అలాంటి వాటిల్లో ఈరోజు మనం చర్చించుకోబోయేది ఏ రాశి వారికి ఆరోగ్యపరంగా ఏ సమస్యలు వస్తే చాలా జాగ్రత్త తీసుకోవాలి, ఎప్పుడు అది పెద్ద సమస్యగా మారుతుంది అన్న విషయం పైన మనం పూర్తి అవగాహనగా తెలుసుకుందామండి. సహజంగా మేషరాశి వారికి దూకుడు వల్ల అనేక రకాలైన గాయాలు ఏర్పడుతూ ఉంటాయి. అలాగే మానసిక ఆందోళన ఎక్కువగా ఉంటుంది, శిరోబాధ ఎక్కువగా ఉంటుంది. ఈ శిరోబాధ వస్తే చాలా వరకు ఎక్కువ కాలం వేధిస్తుందండి మేషరాశి వారికి. అలాంటి సమస్యలు ఏదైనా వస్తే వెంటనే వాటికి తగినటువంటి చికిత్స తప్పనిసరిగా తీసుకోవాలి. అలాగే మీ వేగం, మీ దూకుడు కాస్త తగ్గించుకోవాలి. దానివల్ల శారీరక గాయాలు ఏర్పడేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది. అలాగే మానసికంగా ఎక్కువ ఒత్తిడి పెంచుకోకూడదండి. ఈ ఒత్తిడి వల్ల శిరోభారానికి ముఖ్య కారణం కూడా చెప్పుకోవచ్చు. అంటే ఒక సైడ్ తలనొప్పి రావటం, పార్శ్వపు తలనొప్పి, ఇది వస్తే వీరికి ఎక్కువ కాలం వేధిస్తుందండి. ఆ విషయంగా కాస్త జాగ్రత్త తీసుకోండి. అలాగే వృషభ రాశి వారికి గొంతు, మెడ ఎక్కువగా ఇబ్బంది పెడుతూ ఉంటుంది. అలాగే థైరాయిడ్ సమస్యలు కూడా వేధించేటువంటి అవకాశాలు ఉందండి. థైరాయిడ్ సమస్య వస్తే ఖచ్చితంగా దానికి తగిన ట్రీట్మెంట్ తీసుకోండి. గొంతుకు సంబంధించి అంటే మీరు తీసుకునేటువంటి పానీయాలు ఏదైతే ఉందో వీలైనంత వరకు పరిశుభ్రంగా ఉన్నది తీసుకోండి. పానీయాల వల్ల గొంతుకు ఇన్ఫెక్షన్స్ వచ్చేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటుంది ఈ వృషభ రాశి వారికి. కాబట్టి ఆ విషయంలో జాగ్రత్త తీసుకోండి. అలాగే కంప్యూటర్ ముందు కూర్చొని ఎక్కువగా పనిచేసేవాళ్ళు, సాఫ్ట్వేర్స్ కావచ్చు లేదా వెబ్ డిజైనర్స్ కావచ్చు, వీరికి అందరికీ కూడా మెడ నొప్పి పట్టడం ఎక్కువగా ఉంటుంది. అందరికీ ఉంటుంది, కానీ వృషభ రాశి వారికి ప్రత్యేకంగా ఎక్కువగా బాధిస్తుందండి. కాబట్టి వీలైనంత వరకు మెడ ఒకే పొజిషన్లో పెట్టుకోకుండా కాస్త అటు ఇటు తిప్పుతూ పని చేసుకోవాలి. ఒక పొజిషన్లో ఇలా బెండ్ అయినట్టుగా ఎక్కువసేపు పెట్టుకుంటే జీవితంలో ఈ మెడ నొప్పి సమస్య అనేది ఎక్కువగా వేధిస్తుందండి. కాబట్టి ఆ విషయాల్లో వృషభ రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక మిథున రాశి వారు శ్వాసకోశ పైన కాస్త ధ్యాస ఉంచాలండి. ఊపిరితిత్తులకు సంబంధించి శ్వాసకోశ పైన ఎక్కువగా బాధింపబడేటువంటి అవకాశాలే కనిపిస్తూ ఉన్నాయి. అంటే ఈ సమస్య ఒకసారి మొదలైతే జీవితాంతం వేధిస్తుందండి. కాబట్టి వీలైనంత వరకు చిన్న ఇన్ఫెక్షన్ అయిన శ్వాసకోశకి సంబంధించి అంటే ఊపిరితిత్తులకు సంబంధించి ఖచ్చితంగా దానికి తగిన వైద్యం అయితే చేయించుకోండి. దాన్ని నెగ్లెక్ట్ చేస్తే చాలా వరకు ఇబ్బంది పెడుతుంది. కాబట్టి వీరు శ్వాసకోశకు కావలసినటువంటి సరి అయిన వైద్యం కోసం వెతుక్కోండి అలాంటి సమస్య వస్తే. ఈ రాశివారు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎక్కువగా దుమ్ము ధూళి ఉన్న ప్రదేశాలకు పోకుండా ఉండటం మంచిదండి. తదుపరి కర్కాటక రాశి వారికి అజీర్ణ సమస్యలు ఎక్కువగా ఉంటుంది. సమయానికి తినకపోవడము లేక ఏదో ఒక కారణం చేత అజీర్ణం వేధిస్తూ ఉంటుంది. అలాగే
మానసిక ఒత్తిడి, గందరగోళం ఎక్కువగా ఉంటుంది. ఈ గందరగోళం రావడానికి రాత్రులు నిద్ర చెడితే ఎక్కువగా ఉంటుందండి ఈ కర్కాటక రాశి వారికి. ముఖ్యంగా 2 గంటల నుంచి రాత్రి ఉదయం 6 గంటల మధ్యలో కానీ నిద్ర చెడితే ఈ కర్కాటక రాశి వారికి మానసికంగా గందరగోళం ఏర్పడుతుంది. అలాగే అజీర్ణ సమస్యలు మొదలవుతాయి. కాబట్టి నిద్ర ఎట్టి పరిస్థితుల్లో చెడకూడదు. వీరికి బాగా నిద్రపోవాలి. నిద్రే వీరికి సరి అయిన వైద్యం. ఇక అంతకు మించి సమస్య వస్తే వైద్యుడి సలహా తీసుకోండి. ఈ విషయాల్లో కర్కాటక రాశి వారు జాగ్రత్తగా ఉండాలి. సింహరాశి వారికి గుండె సంబంధిత, అలాగే మిడిల్ బోన్, వెన్నుకు సంబంధించి సమస్య వస్తే అది ఎక్కువగా బాధిస్తుందండి. నడుము నొప్పి వచ్చిందంటే ఓ పట్టాన తగ్గదు, మళ్ళీ మళ్ళీ రిపీటెడ్గా వస్తూనే ఉంటుంది. కాబట్టి ఆ విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. మీ గుండెను పదిలంగా కాపాడుకోండి. అంటే వెయిట్ పెరగకుండా చూసుకుంటే, కొలెస్ట్రాల్ని కంట్రోల్ పెట్టుకుంటే, అంటే మొత్తం మీ ఆహారం పైన ఆధారపడి ఉంటుందండి. రాశి ప్రకారం తీసుకుంటే గుండెకు తగిన రక్షణ మీరు ఇవ్వాలి. అలాగే ఎక్కువగా బరువు పెరగకుండా చూసుకోండి. ఈ 2 విషయాల్లో జాగ్రత్తగా ఉంటే అసలు సమస్య ఉండదండి. అలాంటి సమస్యలు ఏదైనా వస్తే ఖచ్చితంగా వైద్య సలహా మేరకు మీ లైఫ్ స్టైల్ని చేంజ్ చేయాల్సి వస్తుంది. తదుపరి కన్యా రాశి వారికి అతి ఆలోచన వల్ల వచ్చేటువంటి ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఈ ఒత్తిడి ఎక్కువైతే వీరికి మనసు చెప్పినట్లు వినదండి. అలాగే అల్సర్లు ఎక్కువగా వచ్చేటువంటి అవకాశం, చర్మం పైన ఏదో ఒక సమస్య రావటం ఎక్కువగా ఉంటుంది. చర్మ సమస్యలు వస్తే ఒక పట్టణ పోవు, అల్సర్ వచ్చినా ఇబ్బంది పెడుతుంది, మానసిక ఆందోళన కలిగిన ఇబ్బంది. కాబట్టి ఈ 3 విషయాల్లో కన్యా రాశి వారు జాగ్రత్త తీసుకోవాలి. దాదాపుగా ఈ విషయాలకు చాలా వరకు రెస్పాండ్ అవ్వాలి మీరు. చర్మం పైన చిన్న సమస్య, ర్యాషెస్ వచ్చినా కానీ తగు జాగ్రత్తలు, వైద్య సలహాలు తీసుకోవాలండి. ఎందుకంటే ఈ అల్సర్లు, చర్మ సమస్యలు ఓ పట్టను వదిలిపోవు, ఎక్కువ కాలం వేధిస్తుంది. కాబట్టి ఆ విషయాల్లో జాగ్రత్త తీసుకోండి. తులారాశి వారికి మూత్రాశయ ఇన్ఫెక్షన్లు ఎక్కువగా వస్తూ ఉంటుంది. కిడ్నీకి సంబంధించినటువంటి ఇన్ఫెక్షన్స్ వస్తే చాలా జాగ్రత్త తీసుకోవాలి. అలాగే డిహైడ్రేషన్ కాకుండా ఎక్కువ నీళ్లు తీసుకోవాలి. రాశి ప్రకారం వీరికి గ్యాస్ట్రిక్స్ వచ్చేటువంటి అవకాశాలు కూడా ఉందండి. కాబట్టి ఈ విషయాల్లో ఏదైనా ఫేస్ చేస్తూ ఉంటే వాటికి తగిన వైద్య సలహాలు స్వీకరించండి, జాగ్రత్త తీసుకోండి. ఈ విషయాలను నెగ్లెక్ట్ చేయకండి. అలాగే వృశ్చిక రాశి వారికి కూడా ఇంచుమించు డిహైడ్రేషన్తోనే ప్రాబ్లం ఉంటుందండి. వీరు కూడా మంచి నీళ్లను బాగా తీసుకోవాలి. రాత్రిళ్ళు నీళ్లు లేకుండా పడుకోవడం వల్ల వీరికి డిహైడ్రేషన్ సమస్యలు ఎక్కువగా ఉంటుంది. కాబట్టి నీళ్లను ఎంత బాగా స్వీకరిస్తే చర్మ సౌందర్యం అంత బాగా ఉంటుందండి. అలాగే వీరికి మూత్రాశయంలో కూడా ఇన్ఫెక్షన్స్ వచ్చేటువంటి అవకాశాలు ఉంటుంది. పరిశుభ్రత అన్నది వీరికి చాలా అవసరం. ఆ విషయంలో ఈ వృశ్చిక రాశి వారు చాలా జాగ్రత్త తీసుకోవాలి. ఇంకా ధనస్సు రాశి వారికి నడుము నొప్పి వేధిస్తుంది. ఒకే పొజిషన్లో ఎక్కువసేపు కూర్చొని ఉండటం వల్ల వీరికి నడుము నొప్పి, రక్త ప్రసరణ సరిగా జరగక కాళ్ళకు సంబంధించినటువంటి ఇబ్బందులు, గుండెకి సంబంధించినటువంటి ఇబ్బందులు, అలాగే చాలా వరకు ఒత్తిడికి లోనవుతూ ఉంటారు.
ఒత్తిడి వల్ల కావచ్చు, లేదా ఒకే పొజిషన్లో కూర్చొని ఉండటం వల్ల కావచ్చు సమస్యలు వస్తే వాటికి కూడా తగిన వైద్యుని సలహాల మేరకు మీరు లైఫ్ స్టైల్ చేంజ్ చేయాల్సి వస్తుంది. ఈ రెండు లేకపోతే శరీరం బాగుంటుందండి. వీటితో వచ్చే ఇబ్బందుల్ని అంత ఈజీగా తీసుకోకండి. ఇక మకర రాశి వారికి ఎముకలకు సంబంధించి, జాయింట్స్కి సంబంధించి, కీళ్ళకి సంబంధించి ఎక్కువగా సమస్యలు వస్తాయి. అలా వస్తే మీరు ఎముకలకు సంబంధించి డి విటమిన్ కావచ్చు, కాల్షియం కావచ్చు, ఏది లోపమో డాక్టర్ సలహా మేరకు తగిన వైద్యం అయితే చేయాలి, తగిన ఔషధ సేవన చేయాలి. ఎందుకంటే కీళ్ళకి సంబంధించినటువంటి సమస్యలు వీరికి ఎక్కువ కాలం వేధిస్తుందండి. కాబట్టి మీ రాశికి ఎముకలు దృఢంగా పెట్టుకోవాలి, బలంగా పెట్టుకోవాలి. దానికి తగిన విధంగా ఆహారపు అలవాట్లు మార్చుకోవాలి. వైద్యుని సలహా మేరకు మందులు కూడా తీసుకోవాల్సి వస్తుంది. ఇంకా కుంభరాశి వారికి రక్త ప్రసరణలో సమస్యలు ఏర్పడే అవకాశాలు ఉంటుంది. అంటే వీరు కూడా వీలైనంత వరకు శ్రమిస్తూ ఉన్నంతకాలం హ్యాపీగా ఉంటారు. ఓ చోట ఎక్కువ కాలం కూర్చుని ఉన్నా లేదా శ్రమకు దూరమైన రక్త ప్రసరణలో తేడా వస్తుందండి. కాబట్టి ఏ పని లేదన్నా కానీ రోజు కనీసం ఓ 15 నిమిషాలు వేగంగా నడవడం అయినా అలవాటు చేసుకోవాలి. అలాగే కంటి సంబంధిత సమస్యలు రాకుండా చూసుకోవాలి. ఇకపోతే మూత్రాశయ ఇన్ఫెక్షన్లు కూడా రాకుండా చూసుకోవాలండి ఈ కుంభరాశి వారు. మీనరాశి వారికి ఇమ్యూనిటీతో వచ్చే ప్రాబ్లం ఎక్కువగా ఉంటుందండి. ఇమ్యూనిటీ బలహీనపడటం వల్ల, అంటే రోగ నిరోధక శక్తి కాస్త తగ్గడం వల్ల జలుబు, ఫ్లూ వంటివి వేధిస్తూ ఉంటుంది. సీజనల్గా వీరికి ఎక్కువగా ఇబ్బంది పెడుతూ ఉంటుందండి, సీజనల్గా వచ్చేటువంటి ట్రబుల్స్. కాబట్టి ఇమ్యూనిటీని బలంగా పెట్టుకోవాలి. సి విటమిన్ బాగా తీసుకోవాలి. రాశి ప్రకారం వీరికి ఈ జలుబు, ఫ్లూ వంటివి వేధిస్తూ ఉంటే ఖచ్చితంగా వైద్య సలహాలు తీసుకొని ఇమ్యూనిటీని పెంచుకోవడం ఎలా అన్న సలహాలు మీరు పాటించాలి. ఇలా 12 రాశుల వారికి ఈ బలహీనతల నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకుంటే జీవితం హ్యాపీగా ఉంటుందండి. చిన్న సమస్య పెద్ద ప్రాబ్లం చేస్తుంది. అదే జాగ్రత్త తీసుకుంటే ఆ చిన్న సమస్య కూడా రాకుండా మిమ్మల్ని మీరు రక్షించుకోవచ్చు. ఈ వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.